ఆల్రైట్, కమింగ్ టు స్టాక్ మార్కెట్స్. బుల్ జోష్తో దళాల్ స్ట్రీట్ కళకళలాడింది. హిస్టరీలో ఫర్ ది ఫస్ట్ టైం 75,000 మార్కును క్రాస్ చేసింది. 75,000 టు బీ ఎగ్జాక్ట్ 75,124 పాయింట్లను టచ్ చేసింది సెన్సెక్స్. అటు నిఫ్టీ కూడా 22,765 పాయింట్లను దాకింది. మరి ఫుల్ జోష్లో ఉన్న బుల్ 1 lakh మార్కును టచ్ చేస్తుందా? ఇప్పట్లో ఇది సాధ్యమేనా? ఒకవేళ పాసిబుల్ అయితే అది ఎప్పుడు? ఎందుకంటే 75,000 మార్క్ అనేది బలుపా వాపా చూద్దాం. లాస్ట్ మంత్ అంటే మార్చి 6న 74,000 మార్కును టచ్ చేసింది సెన్సెక్స్. ఇది జరిగిన జస్ట్ 24 సెషన్స్లో మరో 1000 పాయింట్లు పెరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఉంది. బ్యారెల్ చమురు ధర పెరుగుతోంది, బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. ఇలా ప్రతి విషయం ప్రతికూలంగానే ఉంది. మామూలుగా అయితే మార్కెట్లు పడిపోవాలి, కానీ సిచ్యువేషన్ దానికి రివర్స్లో ఉంది. ప్రస్తుతం మార్కెట్ పరుగును ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. ఇది సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. 75,000 పాయింట్లను రీచ్ అవ్వడమే కాదు, ఇప్పటికే బీఎస్సీ నమోదిత సంస్థల విలువ 400 లక్షల కోట్లు దాటింది. గత ఏడాది జూలైలో 300 కోట్లుంది ఈ విలువ. 9 నెలల్లోనే ఇన్వెస్టర్ల సంపద 100 లక్షల కోట్లు పెరిగింది. అంటే ఓవరాల్గా చూస్తే లాస్ట్ 21 ఇయర్స్లో బీఎస్సీలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ 40 రెట్లు పెరిగింది. ఇది అస్సలు మామూలు విషయం కానే కాదు. ఇది మంచి విషయమే, కానీ దీని వెనుక రీజన్స్ ఏంటనేది తెలుసుకోవాలి మనం. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉంటే ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి ఎక్స్పర్ట్స్ చెబుతున్న సమాధానం ఏంటంటే ఇన్వెస్టర్స్లో మూడ్. ప్రతిసారి ఎలక్షన్స్కు ముందు ఇలాంటి సీన్స్ కనిపిస్తుంటాయంటున్నారు. ఈ టైంలో మార్కెట్లో అనూహ్యమైన లాభాలు రావడం కామనే అంటున్నారు. కానీ ఇది స్టేబుల్గా ఉంటుందా? దీనికి ఆన్సర్ వెంటనే చెప్పలేం. కానీ అంతర్జాతీయంగా అయితే పరిస్థితులు అలా కనిపించడం లేదు. రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటు ఇజ్రాయెల్ వర్సెస్ ముస్లిం కంట్రీస్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. బాంబులు పేలుతున్నాయి, గన్లు గర్జిస్తూనే ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ అన్ని దేశాలపై ఉంది. రెడ్ సీలో కంటైనర్ షిప్లపై అటాక్స్ జరుగుతున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్పై భారీగా కాకపోయినా ఎంతో కొంత ఎఫెక్ట్ కనిపిస్తోంది. చమురు ధర తగ్గడం అనే కాన్సెప్టే కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుతాయన్న హోప్స్ ఉన్నాయి, కానీ అసలు తగ్గట్లేదు. అలా అని పెరగడం లేదు. గోల్డ్, సిల్వర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కోరిలేషన్ ప్రకారం మార్కెట్లు పడడం లేదు. సో పాజిటివ్ టాక్ ప్రస్తుతం మార్కెట్ను కాపాడుతోంది. మరి ఈ రన్ ఇలాగే కంటిన్యూ అవుతూ 1,00,000 పాయింట్లకు సెన్సెక్స్ చేరుతుందా? ఈ ప్రశ్నకు చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు స్టాక్ మార్కెట్స్ ఎక్స్పర్ట్స్. గణాంకాలు అటు జీడిపి నెంబర్స్ తీసుకున్నా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నెంబర్స్ ఏవి తీసుకున్నా కూడా అన్ని చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా వస్తున్న తరడంలో సో 25,000 ఇంకా పెరగడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏవి కాదు. ఇక్కడ నుంచి ఒక డికేడల్ థీమ్ అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాల పాటు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం టాప్ 3 ఆ టాప్ 4 ఎకానమీగా భారత్ చాలా పటిష్టమైన తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా రాబోయే 10 ఏళ్ల కాలంలో ఉన్నాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతున్నాయి. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో $2,300 పైన ట్రేడ్ అవుతుంది. క్రూడ్ $100 పైన $100 దాకా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిట్ కాయిన్ $70,000 మార్కెట్ దగ్గర చేరుకుంది. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా బాగా పెరిగి ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ అసెట్ క్లాసెస్ ఉన్నాయో అసెట్ క్లాసెస్ అన్ని కూడా పెరుగుతూ ఉండడం వల్ల కొద్దిగా ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిస్టమాటిక్ పద్ధతిలో మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. సో బుల్ రన్ కంటిన్యూ అవడం ఖాయం. ఈసారి ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందన్న ప్రచారం కూడా బుల్ రన్కు తోడ్పడుతోంది. అయితే మార్కెట్లు ఎగ్దం పెరుగుతాయా, మళ్ళీ పడిపోయి పైకి లేస్తుందా అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. లెట్స్ వెయిట్ అండ్ సీ.